మనకి శ్రీమద్ రామాయణము 24,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప ఇతిహాసం. సో మనందరికీ తెలుసు, రామాయణం అంటే రాముడి యొక్క ఆయనం. రాముడు భగవంతుడు మనుష్యుడిగా అవతరించిన తర్వాత ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు, ఆయనం అంటే ప్రవర్తించడం, ఏ విధంగా ఆయన ఈ భూమి మీద నడియాడాడు, ఆ విషయాల గురించినటువంటి గొప్ప విశేషం మనకి రామాయణంలో ఉంటుంది. అయితే భగవంతుడు అవతరించాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరైనా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, మనం చూసుకున్నట్టు విష్ణు సహస్రనామంలో పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతానాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకాన్ని రెఫరెన్స్ తీసుకొని చెప్పచ్చు. సో పరిత్రాణాయ సాధనం, సాధువులను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, అలాగే దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని చెప్పి మనకి తెలుసు. అయితే భగవంతుడు సర్వాంతర్యామి కదా, శిష్టులలో దుష్టులలో అందరిలో వ్యాపించి ఉన్నాడు ఆ స్వామి. మరి ఆయన ప్రత్యక్షంగా రావాల్సినటువంటి అవసరం ఏముంది శిష్టులని శిక్షించడానికి? వాళ్ళలో ఆ దుష్టులలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని ఉపసంహరిస్తే చాలు కదా. ఆయన ఉన్న చోటనే ఉండి ఆ శక్తిని ఉపసంహరిస్తే, ఎలాగైతే కృష్ణుడు మనకి మహాభారతంలో ఎప్పుడైతే ద్రౌపది దేవి దుర్వాసు ముని వల్ల ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఏర్పడ్డప్పుడు ఆయన ఒక మెతుకు తినేసి సమస్త జీవుల యొక్క కడుపు నిండే, ఉదరం నిండే విధంగా ఆయన ప్రణాళిక రచిస్తారు. సో అలాంటి శక్తి ఉన్నటువంటి భగవంతుడు సమస్త జీవులలో ఆకలిని ఒకే చోట ఉండి నింపేటటువంటి భగవంతుడు ఈ దుష్టులని మరి ఒకే చోట ఉండి వాళ్ళ లోపల ఉన్నటువంటి తన శక్తిని ఉపసంహరిస్తే అయిపోయింది కదా. ఎందుకు ఆయన ప్రత్యక్షంగా రావాల్సినటువంటి అవసరం? లీల తను ఎంజాయ్ చేయటానికి ప్రభుజీ, అక్కడ ఉన్న వాళ్ళని గోలోకం తీసుకెళ్ళటానికి వస్తారు ప్రభుజీ. లోక కళ్యాణం కోసం ప్రభుజీ, టు లీడ్ బై ఎగ్జాంపుల్. భక్తుల కోరిక మీద కళ్యాణం కోసమే ప్రభుజీ, ఆయన ఎంజాయ్ చేయడానికి నడికి తెలుసుకోవటానికి రామునిలాగా మనం చెయ్యాలని. ప్రతి యుగంలో నేను అవతరిస్తా అని మాట ఇచ్చిండు కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుదానమ ధర్మస్య. ప్రతి యుగంలో నేను అవతరిస్తానని చెప్పాడు, కానీ ఎప్పుడంటే ధర్మానికి గ్లాని జరిగినప్పుడు మాత్రమే వస్తానని చెప్పాడు భగవంతుడు. సో ఆ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఆయన శక్తితోటి ఆయన ఎవరినో పంపించవచ్చు, కానీ ఆయన రావాల్సినటువంటి అవసరం ఏముంది ప్రభుజీ? ఎందుకంటే మనందరికీ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళందరికీ తెలియచెప్పడం కోసం భగవంతుడు కూడా ఒక సామాన్యంగా ఉండి చేసి చూపిస్తే అందరూ దాన్ని గుర్తు పెట్టుకొని మననం ఎక్కువ చేస్తారన్న ఉద్దేశంతో, అండ్ అలాగే పాపులని శిక్షించి స్థాపించడానికి, అందరికి భగవద్భక్తి, భగవంతుడి పట్ల, గురువు పట్ల ప్రేమని చూపించడానికి వస్తారు. ఓకే, ఎవరు చెప్పారు? నేను ప్రభుజీ, దివ్య మాత. మీ పేరు మాతాజీ? చెప్పారు. వెరీ గుడ్. దీనశరణి మాతాజీ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎస్, కరెక్ట్. సో భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా ఆయన కొన్నిసార్లు ఆయన ప్రత్యక్షంగా వస్తారనమాట. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఆయన కొన్నిసార్లు ప్రత్యక్షంగా వస్తారు. ఈ విషయాన్ని మనకి శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయంలో చెప్తారు స్వామి. నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కశ్చన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మాణి యదహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతి నృత మమా వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వస ఉత్సీదేయురిమే లోకాన కుర్యాత్ కర్మచేదహం సంకరస్య చ కర్తవ్యాం ఉపహన్యామి మా ప్రజా అని భగవంతుడు అర్జునుడికి
కర్మ గురించినటువంటి అలాగే కర్తవ్యం గురించినటువంటి విశేషాలని బోధిస్తూ స్వామి ఏం చెప్తారంటే, మీరందరూ చెప్పింది కూడా కరెక్టే, ధర్మాన్ని కాపాడడానికి వస్తారు, సాధువులను రక్షించడానికి వస్తారు, ఇదన్నీ కూడా కరెక్టే. వాటన్నిటికంటే ముందు కూడా అవన్నీ ఆయన అవలీలగా చేయగలడు. కానీ మనుషుల్లాగా వచ్చి అంత కష్టంతో కూడుకొని శ్రమతో కూడుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంత శ్రమ తీసుకొని ఆయన చేస్తారు అంటే, నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కశ్చన, నాకు ఈ ముల్లోకాల్లో చేయాల్సినటువంటి ఎలాంటి కర్తవ్యం కర్మ లేదు, అయినా కూడా నేను ఒక శరీరాన్ని దాల్చి నేను అవతరిస్తూ ఉంటాను. ఎందుకు అంటే నేను నియమించినటువంటి ఈ నియమ నిబంధనలు ఈ కర్తవ్యాల కర్మలు ఏవైతే ఉన్నాయో వీటిని నేనే గనక పాటించకపోతే ఈ మనుషులు పాటించరు. సో అలా నేను పాటించకుండా ఉంటే మనుషులు నన్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా పాటించరు ఈ కర్మలు. దానివల్ల ఏం జరుగుతుందంటే సంకరులు తయారవుతారు. అంటే ఆ వర్ణ సంకర, వర్ణం అంటే చక్కటి ఏ వర్ణంలో వారు జన్మించారో, ఏ వర్ణంకి అనుగుణమైనటువంటి స్వభావం వారిలో ఉందో, ఓకే, సో ఆ స్వభావంతో వారు ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా వర్ణాశ్రమాన్ని పాటిస్తున్నారని మనం చెప్పవచ్చు. అలా కాకుండా వేద విరుద్ధంగా అలాగే అవైదికంగా జీవించడము, అకర్మలు చేయడం ఏదైతే ఉందో అది వర్ణ సంకరం. సో తమ వర్ణానికి సంబంధించిన కాకుండా ఇంకా అవైదికమైనటువంటి అకర్మలు చేయడం ఏదైతే ఉందో అది వర్ణ సంకరం అనమాట. సో అలాగా మనుషులు నన్ను నేనే గనక కర్మ చేయకపోతే నన్ను ఆదర్శంగా తీసుకుని మనుషులు ఎవరు కూడా కర్మలు ఆచరించరు. అలా ఆచరించకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు సంకరులు అయిపోతారు. సో వాళ్ళు అలా తయారు కావడానికి కారణం నేనవుతాను. అప్పుడు అది నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను కర్మ చేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి కర్మ చేస్తూ ఉంటాను అని ఆయన కృతేతు వరుదో దేవా త్రేతాయం రంగనాయక ద్వాపరేంతు జగన్నాథ కలో వెంకటనాయకాయ. కృతయుగంలో కృతేతు వరుదో దేవ వరాహమూర్తిగా వచ్చారు. ఓకే, త్రేతాయుగంలో రంగనాయకుడిగా వచ్చారు. త్రేతాయం రంగనాయక రాముడిగా వచ్చారు. ఈ త్రేతాయుగంలో భగవంతుడు రాముడుగా అవతరించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే మనుష్యులకి ఏకకాలంలో దుష్టులను శిక్షించడానికి, అలాగే మనుష్యులకి ఒక ఉదాహరణని చూపించడానికి. మనుష్యుడు అనేటటువంటి వాడు మనిషిగా అవతరించిన తర్వాత తన మీద తను ఎన్ని బంధవ్యాలలో ఉంటాడో ఆయా బంధవ్యాలతో ఆయా దేహ బంధువులతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ దేహ బంధువులతో ప్రవర్తించాల్సినటువంటి విధంగా ప్రవర్తిస్తూనే ధర్మం అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని పాటించవచ్చు అని ఆయన 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలవడానికి ఆయన అవతారం స్వీకరించారనమాట. అంత గొప్ప మహనీయ మూర్తి రామచంద్రమూర్తి. రామా అని ఒక్కసారి మనం పలికితే మనకి తెలియని ఒక సుఖం మనకి మన మనస్సుకి వచ్చేస్తుందన్నమాట. రామ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే అత్యంత సుఖాన్ని ఇచ్చేటటువంటి నామం అన్నమాట. ఓకే, ఆ నామం ఒక్కసారి ఉచ్చరించినంత మాత్రం చేత మనకి చాలా మనస్సుకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాంటి గొప్ప రామచంద్రమూర్తి ఆయన సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా తన శక్తిని, అమానుషీయమైనటువంటి శక్తిని బయట పెట్టకుండా మనుష్యుడు మనుష్యుడిలా ఉన్నాడు కాబట్టి మనుష్యుడిలాగే ప్రవర్తించి మనందరికీ ఆదర్శంగా నిలిచారనమాట. అంత గొప్ప మూర్తి యొక్క కథ మనం మొదలు పెట్టుకొని పోతున్నాము. అయితే ఈ రామాయణము మనందరికీ తెలుసు జరిగింది త్రేతాయుగంలో. ఓకే, సో ఈ రామాయణం మొత్తం జరిగిన తర్వాత రామాయణాన్ని రచించడం జరిగిందనమాట. వాల్మీకి మహర్షి రామాయణం జరుగుతున్నప్పుడు రాయలేదు, రామాయణం మొత్తం అయిపోయిన తర్వాత ఆయన రామాయణాన్ని రచించారు. ఆ రచన అనేటువంటి సందర్భం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఒక ప్రశ్న నుండి మొదలవుతుందన్నమాట. ఓకే, మొట్టమొదటిగా ఈ రామాయణం ఆవిర్భవించడానికి కారణము ఓకే అంటే రామాయణం జరిగింది, ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఆ కావ్యం యొక్క రచన హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, మరి అది వాల్మీకి ఆ యుగంలోనే రాసిండా ప్రభుజీ? మరి ఎస్ మాత, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మన క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత అడగండి. ఓకే, రాసి పెట్టుకోండి. నో ప్రాబ్లం.
రాసి పెట్టుకోండి, మళ్ళీ తర్వాత అడగండి. అయితే ఈ కావ్యాన్ని రచించినటువంటి గొప్ప కవి వాల్మీకి మహర్షి. అంటే ఆయనకి ప్రేరణ ఇచ్చింది, ఈ మహాకావ్యాన్ని రాయడానికి ఆయనకి ప్రేరణ ఇచ్చింది నారద మహర్షి. సో ఇద్దరు మహర్షుల యొక్క సంవాదం ఎలా ఉంటుంది అంటే, యుగాలు దాటిపోయినా కూడా మనం చెప్పుకొని సంతోషించే విధంగా, ఆహ్లాదంగా, మనము చాలా సంతోషానికి లోనయ్యే విధంగా ఉండేటటువంటి ఒక గొప్ప కావ్యం ఆవిర్భావం జరిగింది ఇద్దరు మహర్షుల యొక్క సంవాదం వల్ల. అయితే ఈ మహర్షులు వీళ్ళు మనందరం కూడా సామాన్యులమే. ఓకే, మనలాగే వీళ్ళు కూడా ఒకప్పుడు సామాన్యులే, కానీ వాళ్ళు మహర్షులయ్యారు. ఏ విధంగా మహర్షులయ్యారో తెలుసుకొని మనము రామాయణం యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం. సో ఆ మనకి ఈ కావ్యంలో వచ్చేటటువంటి మొట్టమొదటి మహర్షి నారదముని. ఓకే, సో ఈ నారదముని ఆయన మనలాగే బ్రహ్మ ద్వారా సృష్టింపబడ్డాడు. మనం అందరం కూడా బ్రహ్మ సృష్టిలో భాగమే. ఓకే, ఎప్పుడైతే ఆ చతుర్ముఖ బ్రహ్మ ఈ నారదముని సృష్టించిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ఈ నారదమునికి ఒక కర్తవ్యాన్ని బోధించారు. ఏంటి అంటే, నాయనా నువ్వు వెళ్ళి ప్రజోత్పత్తి చెయ్యు, ప్రజలని పెంపొందించు అని చెప్పారనమాట. ఓకే, ప్రజల్ని ఎందుకు ఉత్పత్తి చేయాలి అంటే, మనకి ప్రళయం అయిపోయిన తర్వాత, ఒక మహాప్రళయం జరిగిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి జరుగుతుంది, మళ్ళీ సృష్టి మొదలవుతుంది. ఇప్పుడు మళ్ళీ సృష్టి ఎందుకు మొదలవుతుందంటే, ఏ జీవులైతే పూర్వము సృష్టి ఉన్నప్పుడు భగవంతుని చేరుకోలేకపోయారో వాళ్ళకి కూడా మళ్ళీ భగవంతుని చేరుకునే ఒక అవకాశం ఇవ్వాలి. అలాగా సృష్టి కొనసాగుతుండాలనే ఉద్దేశంతో మళ్ళీ పునఃసృష్టి ప్రారంభమవుతుంది. ఇలాగా పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు మనుషులందరినీ బ్రహ్మనే సృష్టించడు. ఆయన కొందరు ప్రజాపతుల్ని, మహర్షుల్ని, మనస్సా కొందరు మహర్షుల్ని, ఇలాగ కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులని సృష్టించి వాళ్ళకి కర్తవ్యాన్ని బోధిస్తారు. నాయన మీరు వెళ్ళి ఇంకా ప్రజలని ఉత్పత్తి చేయండి అని చెప్పేసి బోధిస్తారు. వాళ్ళు బ్రహ్మని గురువుగా స్వీకరించి ఆయన ఆజ్ఞ మేరకి ప్రజల్ని సృష్టించడం మొదలు పెడతారనమాట, గృహస్థాశ్రమములకి ప్రవేశించి. ఇలాగా బ్రహ్మ ఆ చతుష్కుమారులని సృష్టించడం జరిగింది. సనత్ కుమార, సనత్ సుజాత, సనందన అని చెప్పేసి నలుగురు కుమారులని సృష్టించడం జరిగింది. వారిని సంసార జీవితంలోకి వెళ్ళి మీరు ఆ మన ప్రజలను ప్రజోత్పత్తి చేయండి అంటే, మేము దయచేసి మమ్మల్ని సంసార లంపటంలో పడేయద్దు, మాకు సంసారంలోకి వెళ్ళడం ఇష్టం లేదు, మేము ఇలాగే ఉంటామని చెప్పేసి వారు అన్నారనమాట. అంటే బ్రహ్మ కోపం వచ్చింది, మీరు నా ఆజ్ఞని పరిపాలించట్లేదు కాబట్టి మీరు ప్రతినిత్యం ఇలాగే ఉండండి, చిన్నపిల్లల్లాగా 6 సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి పిల్లల్లాగా ఉండనని వారికి శపించడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళు అలాగే ఉండడం జరిగింది. తర్వాత నారదముని సృష్టించడం జరిగింది. నారదముని సృష్టించి ఆయన కూడా ఇదే ఆజ్ఞ ఇస్తే, ఆయన ఏమన్నారంటే, స్వామి నన్ను ఎందుకు మళ్ళీ సంసారంలోకి నెట్టేస్తారు, మీరు సంసారంలోకి వెళ్ళి నేను చేసేది ఏముంది, దయచేసి నన్ను సంసారంలోకి నెట్టకండి, నేను సంసారంలోకి వెళ్ళాలని నాకు ఇష్టం లేదు, నేను ఇలాగే ఉంటూ ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ భగవద్భక్తిలో గడిపేస్తానని చెప్తే, అప్పుడు బ్రహ్మ కోపం వచ్చింది. ఎవరు నా మాట వినట్లేదు, నువ్వు కూడా నా మాట లేదని చెప్పేసి, నువ్వు ఏ భక్తి గురించి అయితే ప్రాకులాడుతున్నావో ఆ భక్తిలో నువ్వు భ్రష్టుడు అయిపోయి నువ్వు ఒక గంధర్వుడిలాగా, అలాగే ఒక దాసీ కుమారుడు లాగా జన్మించు అని చెప్పేసి నారదుడిని శపిస్తారనమాట. శపించిన తర్వాత బ్రహ్మ శాపాన్ని నారదుడు ఆయన స్వీకరించలేకపోతారు. అయ్యో, ఇంత దారుణమైనటువంటి శాపం ఇస్తే నేను స్వామికి ఎలా దగ్గర అవ్వాలని చెప్పేసి వారు మళ్ళీ బ్రహ్మని వేడుకుంటారనమాట. నారదుల వారు, నన్ను ఈ శాపం నుండి గట్టెక్కే ఉపాయం చెప్పండి అంటే, నేను చెప్పినట్టు నువ్వు 2 జన్మలు ఎత్తాల్సిందే అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే నారదుడికి ఆయన కూడా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన బ్రహ్మని తిరిగి శపిస్తారు. నేను సంసారం లంపటంలోకి వెళ్ళను, వైరాగ్యాన్ని పొంది ఇలాగే భగవద్భక్తితో ఉంటానన్నటువంటి నా ఉత్తమమైన కోరికని మీరు గౌరవించకుండా నన్ను శపించారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని శపిస్తున్నాను. ఇప్పటి నుండి మీ నామస్మరణ ఎవరు చేయకుండుగాక, మీకెక్కడా కూడా గుళ్ళు గోపురాలు కట్టి మిమ్మల్ని ఆరాధించకుండుగాక అని చెప్పేసి ఆయన్ని శపిస్తారనమాట. శపించిన తర్వాత ఇద్దరు పరస్పరం శపించుకున్న తర్వాత ఇంకా నారదుడు
ఆ జీవితంలో నారదమునిగా కొనసాగి తర్వాత జీవితంలో ఆయన ఒక గంధర్వుడిగా జన్మిస్తాడు. ఉపబర్హన అనేటటువంటి ఒక గంధర్వుడిగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత ఆయన ఆ జన్మలో కూడా నారదుడికి ఎప్పుడైతే బ్రహ్మ నుండి శాపం వచ్చిందో, నాకు శాపం ఇచ్చారు పర్వాలేదు, మీరు శపించినా పర్వాలేదు, కానీ నాకు ఒక వరాన్ని ఇవ్వండి. ఏంటి అంటే, నేను ఏ జన్మలో ఉన్నా భగవద్భక్తి మాత్రం మరవకూడదు, ఆ శ్రీహరి పాదాలను మాత్రం మరవకూడదు, భగవద్భక్తి మాత్రం నాలోగా అలాగే ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటారనమాట. అదే విధంగా ఆయన్ని బ్రహ్మ అనుగ్రహిస్తారు. ఆ నారదముని, ఫస్ట్ నారదముని, ఆ తర్వాత ఉపబర్హనుడిగా జన్మించిన తర్వాత కూడా ఆయన ఉమ్, ఆయనకి ఎలాగే శ్రీహరి యొక్క భక్తి ఉంటుంది. ఒకానొకప్పుడు బ్రహ్మ ఆ ఉపబర్హనుణ్ణి తన లోకానికి ఆహ్వానించి భగవంతుడి యొక్క కీర్తన చేయమంటారు. చేయమంటే ఆయన కీర్తన చేస్తూ, ఆ ఉపబర్హనుడికి చాలా అందమైనటువంటి భార్యలు ఉంటారు, వాళ్ళ మీద ధ్యాసతోని కీర్తన చేస్తాడు ఈయన. అలాగా మనసు చలిస్తుంది ఈయనది. చలించిన తర్వాత బ్రహ్మ గ్రహించి అప్పుడు మళ్ళీ శపిస్తాడు, నువ్వు వెంటనే నువ్వు ఇంత గొప్ప భగవత్ కీర్తన జరుగుతుంటే నీ భార్యల మీద నువ్వు మనస్సు కేంద్రీకరించావు కాబట్టి నువ్వు దాసీ కుమారుడుగా జన్మించు అని చెప్పేసి శపిస్తాడనమాట. శపించిన తర్వాత అప్పుడు ఆయన, ఆ ఉపబర్హనుడు తను చేసినటువంటి తప్పుని గ్రహించి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన యోగ మార్గంలో తన శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టిన తర్వాత ఆయన తర్వాత జన్మలో ఆయన ఒక దాసీ కుమారుడిగా జన్మిస్తాడు. ఒక దాసికి అంటే 4 ఇళ్లలో పనిచేసుకునేటటువంటి ఒక పని మనిషి యొక్క కుమారుడిగా జన్మిస్తాడు. తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఒక్కతే తెలుసు. 4 ఇళ్లలో వాళ్ళ ఆవిడ 4 బ్రాహ్మణ కుటుంబాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ తల్లికి చేదోడు వాదోడుగా ఈ పిల్లవాడు వెళ్తూ ఉంటాడనమాట. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పనిచేస్తూ ఉంటే ఆ సంవత్సరం ఆ బ్రాహ్మణ కుటుంబంలోకి, ఆ బ్రాహ్మణుడి గృహంలోకి కొందరు భాగవతులు చాతుర్మాస్య దీక్ష చేయడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడు వాళ్ళ గురించి చక్కటి విడిది ఏర్పాటు చేసి వాళ్ళని అందులో ఉండమని చెప్పి ఈ పిల్లవాడిని వాళ్ళకి శుశ్రూష చేయడానికి వినియోగించగానే ఈ పిల్లవాడు ఆ భాగవతులకి ప్రతిరోజు వారు చెప్పే కథలు వింటూ, వారు చేసే కీర్తనల్లో పాలు పంచుకుంటూ, వారికి నీళ్లు కావాలంటే నీళ్లు, ఆహారం కావాలంటే ఆహారం, ఇవన్నీ సమకూరుస్తూ వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఉచ్చిష్టాన్ని ఈ పిల్లోడు భుజిస్తూ జీవితాన్ని గడిపేవాడు అనమాట. ఇలాగా పిల్లవాడికి చిన్నప్పుడు ఆటల మీద దేని మీద ధ్యాస ఉండేది కాదు. ఎంతసేపు ఆ బ్రాహ్మణుల్ని, ఆ భాగవతులని సేవించుకోవాలి అనేటటువంటి దృష్టితోటే ఉండేవాడు, అంత చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా. ఇలాగా ఆ భాగవతులు ఇంకా చాతుర్మాస్యం అయిపోయిన తర్వాత ఆ ఇంటి నుండి బయలుదేరే సన్యాసులు ఒకే చోట ఉండకూడదు, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండాలి. కేవలం చాతుర్మాస్యంలో మాత్రమే వారు ఒకే చోట ఉండాలి, మిగతా మాసాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండాలి. సో వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఈ బాలుడికి భగవంతుని యొక్క నామోపదేశం జరుగుతుందన్నమాట. 12 అక్షర నామాన్ని ఈ యొక్క ఉపదేశం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవ అనేటటువంటి మంత్ర ఉపదేశం జరుగుతుంది ఈ బాలుడికి. ఈ బాలుడు ఇంకా వారితోటి ఉన్నటువంటి సాంగత్యంలో ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే, ఇంకా ఈ భౌతిక జగత్తులో తనకి ఏది తనది కాదు, ఎవరు తన వారు కారు, కేవలం ఆ పరమాత్మ మాత్రమే తన వాడు అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతాడనమాట. కొద్ది కాలంలోనే తన తల్లి ఒక పాము కాటు వల్ల చనిపోయినప్పటికీ కూడా ఆ పిల్లవాడు ఎలాంటి భయభ్రాంతికి లోనవ్వడు. నాకున్న ఏకైక బంధనం అనేటువంటిది తొలగించేశాడు ఆ పరమాత్మ, ఇక నేను నిశ్చింతగా భగవంతుని యొక్క భక్తి చేసుకోవచ్చు అనేటటువంటి గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు ఆ బాలుడు. ఆ బాలుడు అలాగా పరమాత్మ గురించి నామస్మరణ చేస్తూ 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 అడవుల గుండా ఎక్కడెక్కడికో ప్రయాణం అయిపోయి చివరికి శరీరాన్ని వదిలిపెట్టి తిరిగి మళ్ళీ నారదమునిగా జన్మించడం జరిగింది. ఇలాగ బ్రహ్మ ఇచ్చినటువంటి శాపం వల్ల 2 జన్మలు ఎత్తి తర్వాత మళ్ళీ నారదమునిగా మళ్ళీ జన్మించాల్సి వచ్చింది ఆయన. కానీ ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి భక్తి అనేటువంటిది మాత్రం ఆయన నుండి దూరం అవ్వలేదు. అలాంటి నారదముని అంత గొప్ప భాగవతుల యొక్క శుశ్రూష వల్ల ఒక సామాన్యమైనటువంటి బాలుడు, ఒక పని మనిషి యొక్క కుమారుడు గొప్ప మహర్షిగా తర్వాత జన్మలో ఎదగడం జరిగిన తర్వాత ఈ నారదముని ఒకానొకప్పుడు ఒక అడవి గుండా వెళ్తూ ఉంటే ఒక ఆటవికుడు, అతని పేరు రత్నాకర్, ఆయన ఈ నారదమునిని ఆపేస్తారనమాట. ఇవి ఆటవికులు ఈ అడవిలో ఉండేటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, జంతువులను వేటాడాలి, లేదంటే బాటసారులు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని కొట్టి ధనం లాక్కోవాలి, ఇదే వాళ్ళ యొక్క జీవితం.
ఈ రత్నాకర్ అనే బాలుడు ఈ ఈ ఈ రత్నాకరుడు అనేటటువంటి ఈయన ఈ ఆటవికుడు చిన్నతనంలో ఆ పుట్టుకతో ఆయన ఈ అడవిలో జన్మించలేదు. ఆయన ప్రాచేత అనేటటువంటి ఒక మహర్షి యొక్క కుమారుడు. ఓకే. చిన్నతనంలో ఆయన ఈ అడవిలో తప్పిపోవడం జరుగుతుంది. ఈ అడవిలో తిరుగుతూ ఉంటే ఈ పిల్లోడిని ఆ అడవిలో ఉండేటటువంటి ఒక అడ అడవి మనుషులు అంటే నిషాదులు వాళ్ళు ఈ పిల్లోడిని చేరదీసి వాళ్ళతో పాటు పెంచడం జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత వాళ్ళతో పాటే ఈ పిల్లోడు పెద్ద యుక్త వయసులోకి వస్తాడు. ఈయనకి వివాహం జరుగుతుంది, పిల్లలు ఉంటారు. ఈయన కూడా వాళ్ళలాగే జీవనం గడుపుతుంటాడు. జంతువులను వేటాడడం, తినడం, బాటసారిని కొట్టడం, ధనం లాక్కోవడం, దాంతో భోగించడం. ఇదే ఆయన యొక్క జీవన శైలి. ఒకరోజు ఇదే విధంగా నారద మునిని ఆయన అడ్డగించడం జరుగుతుంది ఆ దారిలో, అడవిలో. అప్పుడు నారద ముని అడుగుతాడు, నన్ను ఎందుకు ఆపావంటే నీ దగ్గర ఉన్నటువంటి ధనం నాకు ఇచ్చేసేయి, లేకపోతే నిన్ను చంపేస్తా, కొట్టేస్తా అని చెప్పేసి నారదముని బెదిరించడం జరుగుతుంది. అప్పుడు నారదముని ఒక జ్ఞానితోటి మనము శత్రుత్వం పెట్టుకున్నా, మిత్రుత్వం పెట్టుకున్నా, ఏ విధమైనటువంటి అనుబంధం పెట్టుకున్నా కూడా మనమే లాభపడతాం. అంటే శత్రుత్వం పెట్టుకోవాలని నేను అనట్లేదు, కానీ ఏదో ఒక విధంగా ఒక సాధువు యొక్క సాంగత్యంలో మనం కొద్దిసేపు గడిపినా కూడా అది మనకి ఎంతో గొప్ప ఉపకరణం చేస్తుంది. ఈ నారదముని ఈ రత్నాకరుణ్ణి అడుగుతాడనమాట, నాయన ఎందుకు చేస్తున్నావు ఈ పనులు నువ్వు? ఇప్పుడు నన్ను కొట్టి ధనం లాక్కుని దీనివల్ల ఏం చేస్తావు నువ్వు అంటే, నేను నా భార్య పిల్లలు అందరం కూడా చక్కగా సుఖంగా ఉంటామని చెప్పి చెప్తాడు. చెప్పగానే సరే, నువ్వు అంటే నీ భార్య పిల్లల్ని సుఖపెట్టడానికి నువ్వు ఈ అడవి గుండా వెళ్తున్నటువంటి వాళ్ళని హింసిస్తున్నావా అంటే అవును అంటాడు. అనగానే మరి ఇలా హింస చేయడం వల్ల నీకు చాలా పాపకర్మలు అంటుకుంటాయి, నువ్వు నరకాది లోకాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి నువ్వు ఎవరి గురించి అయితే ఈ దుష్టకర్మలు చేస్తున్నావో వాళ్ళు నువ్వు తెచ్చినటువంటి ధనాన్ని అనుభవిస్తున్నారు, సుఖపడుతున్నారు. మరి నీకు కష్టం వచ్చిందనుకో, నీకు పాపం వల్ల నీకు కష్టాలు వచ్చాయనుకో, నువ్వు నరకాది బాధలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదనుకో, మరి వాళ్ళు దాన్ని అనుభవిస్తారా? తెలుసుకోనరా అని చెప్పేసి అడుగుతాడు. అడగగానే ఇతను కూడా డౌట్ వస్తుంది. అవును కదా, నేను తీసుకెళ్ళినటువంటి ధనాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు సుఖపడుతున్నారు. మరి రేపు పొద్దున్న నాకు కష్టం వస్తే వాళ్ళు దానిలో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారా లేదా అని వాళ్ళకి ఆయన కూడా ప్రశ్న వస్తుంది. ఈయన వెళ్ళి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య పిల్లల్ని అడుగుతాడు, ఇట్లా నేను ప్రతిరోజు మిమ్మల్ని సుఖపెట్టడానికి నానా రాక్షస కర్మలు చేస్తున్నాను, వాటి వల్ల నాకు రేపు పొద్దున ఏదైనా కష్టం వచ్చింది, పాపం వచ్చింది, లేదంటే నరకాది బాధలు అనుభవించాలి, దాంట్లో కూడా మీరు భాగస్వాములు అవుతారా అంటే వాళ్ళు మేము కాము అని చెప్పేస్తారనమాట. అదేంటి, ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఈ పిల్లల్ని కన్నావు, పోషించడం నీ బాధ్యత, నువ్వు పోషించాలి. నువ్వు డబ్బులు ఎట్లా తీసుకొస్తావు మాకు అనవసరం, నన్ను పెళ్లి చేసుకున్నావు, కన్నావు కాబట్టి పోషించాలి అంతే. నువ్వు డబ్బు తెస్తే మేము అనుభవిస్తాం, నీ పాపం మేమెందుకు అనుభవిస్తాం, మాకేం అవసరం, సరిగా కష్టపడి సంపాదించు, సక్రమంగా డబ్బు తీసుకోండిరా అని చెప్పేసి ఆయన రత్నాకరుడి యొక్క భార్య అంటుంది. అప్పుడు ఆయన ఆలోచనలో పడిపోయి మళ్ళీ నారదముని దగ్గరికి వస్తాడు. వచ్చి చెప్తాడనమాట, అయ్యో నేను ఇంతకాలం నా భార్య పిల్లల గురించి వాళ్ళని సుఖపెట్టడానికి నా జీవితాన్ని మొత్తం వ్యర్థం చేసుకున్నాను, నానా పాపాలు చేసి వాళ్ళు మాత్రం ఇప్పుడు నాకు వచ్చేటటువంటి పాపకర్మలో కించిత్ కూడా అనుభవించా అని అంటున్నారు. దయచేసి ఇప్పుడు నేను చేసినటువంటి పాపాల నుండి ఎలా బయటపడాలంటే అప్పుడు నారదముని ఆయనకి గొప్ప తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. రామా అని అని చెప్పి చెప్తాడు. చెప్పగానే ఆయనకు ఆ మంత్రం కూడా అనరాదు. మరా 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 అని అలాగా తిరిగేసి అన్నా కూడా అదే అర్థం వస్తుంది. కాబట్టి అలాగ కొన్ని సంవత్సరాలు ఆయన అక్కడే ఉండి ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడనమాట. ఎన్నో సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ నారదముని ఆ వైపు నుండి వెళ్తూ ఉంటే అక్కడ రత్నాకరుడి మీద మొత్తం పుట్టలు పేరుకుపోయి ఉంటాయన్నమాట. అప్పుడు నారదముని ఆయన మీద మొత్తం పుట్టని సంస్కృతంలో వాల్మీకం అంటారనమాట. సో పుట్ట లోపల ఉన్నాడు కాబట్టి వాల్మీకి లే అని చెప్పేసి పిలుస్తారు. అప్పుడు ఆయనకి వాల్మీకిగా
ఆయన సంబోధించడం జరుగుతుందన్నమాట. ఇలాగా ఈ ఇద్దరు మహర్షులు అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపినప్పటికీ కూడా భాగవతుల యొక్క సాంగత్యం వల్ల వాళ్ళు చాలా గొప్ప స్థితికి వెళ్ళారు. నారద మహర్షి ఆ భాగవతుల యొక్క దాసి కుమారుడుగా ఉన్నప్పుడు భాగవతుల యొక్క సాంగత్యం వల్ల ఆయన మళ్ళీ నారదమునిగా ఆవిర్భవించడం జరిగింది. రత్నాకరుడు ప్రాచేతుడి యొక్క కుమారుడిగా ఉన్నప్పటికీ ఒక గొప్ప మహర్షి గర్భంలో జన్మించిన మహర్షి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా సాంగత్యం వల్ల చెడిపోయి మళ్ళీ సాధు సాంగత్యం వల్ల మళ్ళీ బాగుపడ్డాడు. సో ఈ సాంగత్యం ఏదైతే ఉందో ఈ సాంగత్యం వల్ల మనుషుడు ఎంత గొప్ప స్థితికి వెళ్తాడో వీళ్ళ ఇద్దరి వృత్తాంతం నుండి మనం తెలుసుకోవచ్చు. అలాగే పూను మనకి రామాయణంలో కూడా ఇంకా గొప్ప విశేషాలు వస్తాయి. ఎప్పుడైతే ఆ రత్నాకరుడు వాల్మీకిగా మారిపోతారో ఆయన ఇంకా పాత జీవితాన్ని మర్చిపోయి ఆయన కొత్త జీవితంలో గొప్ప తపస్సంపన్నుడై ఆయన గొప్ప మహర్షిగా ఆవిర్భవిస్తారు. ఆయన దగ్గర కూడా కొందరు శిష్యులు ఆయనకి సేవ చేస్తూ ఆయన ఎప్పుడు ఆయనని అనునయిస్తూ ఉంటారనమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఇలాగ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి నారదముని వస్తారనమాట. నారదముని వచ్చిన తర్వాత ఈ వాల్మీకి మహర్షి ఎప్పుడైనా మహర్షులు మన దగ్గరికి గొప్ప వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి, మనము వారిని ఏదో పనికిమాలిన ప్రశ్నలు అడగొద్దు. భగవత్ సంబంధమైనటువంటి ప్రశ్నలు అడగాలి. అడిగితే మనకి గొప్ప జ్ఞానం లభిస్తుంది. అలా కాకుండా వ్యర్థమైనటువంటి విషయాలు మాట్లాడితే మనకి జీవితం సమయం వ్యర్థం అవుతుంది, జీవితం కూడా వ్యర్థమై చివరికి వార్ధక్యంలో ఎటు కాకుండా అయిపోతాం అన్నమాట. అయితే ఈ వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి నారదముని చక్కటి జవాబు కూడా ఇస్తాడనమాట. వాల్మీకి మహర్షి ఏమని ప్రశ్న అడుగుతాడంటే, అయ్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలంలో ఓకే ఎవరైనా గొప్ప గుణ సంపన్నుడు ఉన్నాడా? ఎలాంటి గుణ సంపన్నుడు అంటే వేదాధ్యాయ నిరతుడును, వాక్చతురులలో అగ్రేసరుడును. అంటే వేదాన్ని చక్కగా అధ్యయనం చేసి వేదంలో సూచించిన విధంగా జీవించేటటువంటి వ్యక్తి. వాక్చతురులలో అగ్రేసరుడు అంటే చక్కగా మాట్లాడేటటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడు. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు వాక్కు ఎలాగ ఉండాలంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేత స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాన్మయం తప ఉచ్యతే అని స్వామి చెప్తారు మనకి భగవద్గీతలో 17వ అధ్యాయంలో. అనుద్వేగకరం, మనం మాట్లాడేటప్పుడు మన వాక్కు యొక్క మాట తీవ్రమైనటువంటి వేగంతో కూడుకొని ఉండకూడదు. తీవ్రమైనటువంటి వేగం అంటే ఎప్పుడైతే మన కోపం వస్తుందో టకా 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 మాట్లాడేస్తుంటాం. ఎదుటివాడు చిన్నవాడా పెద్దవాడా ఎలాంటి వాడో చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాం. అలాగా వాక్కు మీద నియంత్రణ లేకుండా వేగంగా మాట్లాడకుండా సత్యమే మాట్లాడి ఆ సత్యం కూడా ఇతరులు నొచ్చుకునే విధంగా కాకుండా ఇతరులు మెచ్చుకునే విధంగా ఉండే విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడైనటువంటి వాడు. 2 గుణములు, వేదాధ్యయనం చేసినటువంటి వాడు, వాక్చతురుల్లో అగ్రేసరుడు, అలాగే మునిశేఖరును. ఇలాంటి ఇలాంటి గుణాలు. అలాగే ఓ మహర్షి అలాగ సద్గుణములు సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తొణకిసలాడని వాడు, సామాన్య విశేష లౌకిక ధర్మాలను ఎరిగిన వాడును. మనకి ధర్మాలు 2 ఉంటాయి, ఒకటి లౌకిక ధర్మము, ఒకటి అలాగే ఆధ్యాత్మిక ధర్మము. మనకి శాస్త్రాల్లో సూచించినటువంటి ధర్మములు. కొన్ని లౌకిక ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి మనకి శాస్త్రాల్లో ఉండకపోవచ్చు, కానీ మన వ్యవహారంలో జీవితంలో అయితే వాటిని అందరూ అనుసరిస్తూ ఉంటారు. సో అట్లాంటి ధర్మములు, అలాగే శాస్త్రంలో చెప్పినటువంటి ధర్మములు. అలాగే శరణాగత వత్సలుడును, ఆయన దగ్గరికి వెళ్ళి శత్రువైనా సరే శరణ కోడితే ఆయన శిక్షించడు, రక్షిస్తాడు. అలాంటి ఉన్నటువంటి వాడు. ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును హితము గుణర్చేవాడును. మనకి జీవితంలో చాలా కష్టంతో కూడుకున్నటువంటి సందర్భాలు వస్తే
మనము ఏం చేస్తామో మనకే తెలియదు. అప్పటికి మనకి ఆ కష్టం నుండి బయటపడడానికి చేస్తే అది మంచా చెడా తప్ప ఒప్ప అనవసరం. అది చేస్తే ఆ కష్టం నుండి బయటపడతానంటే అది చేసేస్తాం మనం. భవిష్యత్తులో అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో ఆలోచన స్పృహ లేకుండా, కానీ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా స్పృహ కోల్పోకుండా విచక్షణతోటి ప్రవర్తించేటటువంటి వ్యక్తి, అలాగే సకల శాస్త్రాకుశలుడు, అన్ని శాస్త్రములు చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు, సర్వకార్య దురంధరుడును, ఏ పని చెప్పినా కూడా చక్కగా నిర్వహించేటటువంటి వాడు. ఓకే, తన దర్శనం చే ఎల్లరులు శోభిల్లు చుండెడి వాడును. కేవలం ఆయన దర్శన మాత్రం చేత తృప్తి కలిగేటటువంటి స్వరూపం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరిపైనను అసూయ లేనివాడును. ఎవరి మీద నాకు తక్కువ ఉంది, ఆయనకి ఎక్కువ ఉంది, ఆయనకి ఎందుకు ఎక్కువ ఉండాలి, వాళ్ళకి ఎందుకు ఇంత ధనం ఉండాలి, నాకెందుకు ధనం ఉండకూడదు అనేటటువంటి అసూయ లేకుండా, రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను చేయువాడును. ఒకవేళ గనక ఆయన కోపం వస్తే దేవాసురులు కూడా ఆయన ముందు నిలవలేరు. అంతటి గొప్ప పౌరుషం ఉన్నటువంటి వాడు కేవలం రణరంగంలో. మామూలుగా కోపాన్ని అణుచుకునేటటువంటి శక్తి ఉంటుంది, కానీ యుద్ధం ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పుడు కోపాన్ని అణుచుకోకూడదు. అప్పుడు కోపాన్ని అణుచుకుంటే శత్రువుని మనం సంహరించలేం. సో ఆ రణరంగంలో దేవతలని దేవతలను రాక్షసులను కూడా భయకంపితులను చేసేటటువంటి మహాపురుషుడు ఎవరు ఓ దేవర్షి అని 16 గుణాలతో కూడుకున్నటువంటి ఒక ప్రశ్న అడుగుతాడనమాట. ఇన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ కాలంలో ఇప్పుడు ఉన్నారా నారద మహర్షి? ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి ఆయన వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడగడం జరుగుతుంది. అడగగానే నారద మహర్షి ఆయన చాలా ఆనందం పొందుతాడనమాట. మహాత్ములకు ఎప్పుడైనా కూడా, అంటే ఎవరైతే గొప్ప భక్తి సాధనలో ఉన్నారో, అలాగే ప్రతినిత్యం భగవంతునికి దగ్గరికి చేరుకోవాలనేటటువంటి కాంక్షతో ఉన్నారో, వాళ్ళని మనము ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భగవద్ గుణగణాల సంబంధమైనటువంటి ప్రశ్నలు అడిగితే చాలా సంతోషిస్తారు. మీరు వేలలో అడిగినా సరే, వాళ్ళకి అలసట ఉన్నప్పుడు అడిగినా సరే, ఎప్పుడు అడిగినా కూడా చాలా సంతోషంగా జవాబిస్తారు. ఎందుకంటే అలా ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వడంలో భగవంతుని గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఆ భగవంతుని గురించి 4 మాటలు మాట్లాడే క్రమంలో నేను సుఖాన్ని పొందుతాను, నేను చాలా మనస్సు నిమ్మలమవుతుంది, అదే నాకు సుఖమని భావిస్తారు తప్ప వారు కష్టంగా ఎప్పుడు పరిగణించారనమాట. ఈ నారదముని కూడా వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి ఆయన సంతోషించి ఆయన అద్భుతంగా జవాబిస్తారనమాట. ఏం జవాబిస్తారంటే, ఇది రామాయణంలో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి సంవాదం ఏదైతే ఉందో అది మనము రామాయణంలో 7 కాండలుగా విభజించబడింది. 7 కాండల్లో ప్రతి ఒక్క కాండంలో మనము మామూలుగా భగవద్గీత అయితే అధ్యాయము, చాప్టర్ అని అంటుంటాం. రామాయణంలో మాత్రం సర్గ అంటారనమాట. ఓకే, ఇలాగా బాలకాండలో ఉన్నటువంటి మొదటి ద్వితీయ స్వర్గాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ నారద మహర్షి మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి ఆయన జవాబిస్తూ సంక్షేపంగా, ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాలంలోనే అలాంటి గుణాలతోటి, అలాంటి గుణ సంపన్నుడు నడియాడుతున్నాడు మనకి ఈ లోకంలో అని రామచంద్రమూర్తిని గురించినటువంటి ఆయన జీవిత చరిత్రని సంక్షేపంగా చెప్తాడు. రామచంద్రమూర్తి ఎలా జన్మించారు, ఎవరికి జన్మించారు, ఈ జన్మించిన తర్వాత ఏం జరిగింది, ఎవరితో వివాహమైంది, తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఎవరిని సంహరించాడు, ఎవరిని ఉద్ధరించాడు, అలాగే ఎలా రాజ్య పరిపాలన చేశాడు, ఎలా అవతారాన్ని పరిసమాప్తి చేశారు అని 100 శ్లోకాలతో కూడుకున్నటువంటి రామాయణ సంక్షేప వర్ణన జరుగుతుందన్నమాట. మనకి నామరామాయణం అని చెప్పేసి 108 నామాలతోటి ఒకటి రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని
చేసే విధంగా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక అని నామరామాయణం, రాముడి యొక్క రామాయణంలో జరిగినటువంటి సంఘటనలతో కూడుకున్నటువంటి ఒక నామం, 108 నామాలతో కూడుకున్నటువంటి ఒక చక్కటి వర్ణన ఉంటుంది. అలాగే నారదముని కూడా ఆల్మోస్ట్ అలాంటి ప్రయోగమే చేశారనమాట. 100 శ్లోకాల్లో సంక్షేప రామాయణం చెప్పారు. కేవలం అంటే థీమ్ మనందరికీ తెలుసు. రామాయణం ఎందుకు జరిగిందంటే భగవంతుడు రావణాసురుని ఆగడాలాపి ఆయన్ని శిక్షించేసేసి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆ క్రమంలో రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. 9 నెలల కాలము రాముడు రామలక్ష్మణులు ఇద్దరు వెళ్ళి యుద్ధం చేసి సీతని మళ్ళీ తీసుకొచ్చారు. ఆ తర్వాత రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. తర్వాత అవతారం పరిసమాప్తి చేశారు. మనం ఒక లైన్లో చెప్పుకోవచ్చు. కానీ 24,000 శ్లోకాలు ఎందుకున్నాయి రామాయణంలో? ఎన్నో ధర్మాలు, ఎన్నో చరిత్రక రహస్యాలు, ఎన్నో అవతారముల యొక్క రహస్యాలు, అలాగే మనుషులమై ఉండి మనకి ఒక స్వభావం ఉంటుందన్నమాట. ఏంటి అంటే మనకి ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని వెంటనే నువ్వు పలానా విధంగా చదువుకుంటే చక్కగా నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి మీరు ఓ పిల్లోడికి చెప్పారనుకోండి, వాడు అది వినకపోవచ్చు. ఓకే, మీరు అదే పనిగా వానికి చెప్తూ నువ్వు చదువుకో అని చెప్పేసి కొంతకాలానికి మనకు కోపం వచ్చి వాడిని 4 తలిగించినా కూడా వాడు వినకపోవచ్చు, దారిలోకి రాకపోవచ్చు. కానీ అదే పిల్లోడికి మీరు చదువుకుంటే ఏ విధంగా జీవితంలో వృద్ధిలోకి వస్తారు, వృద్ధిలోకి వచ్చిన తర్వాత జీవితం ఏ విధంగా ఉంటుంది అని ఒక వ్యక్తిని ఉదాహరణగా చూపిస్తూ, ఆ వ్యక్తిని ఇలాగే చిన్నప్పుడు చాలా కష్టాలు పడుతూ అయిష్టంగా చదువును మొదలుపెట్టినా చదువుని ఇష్టంగా స్వీకరించి కష్టంగా భావించకుండా ఆయన పరమోత్కృష్టమైనటువంటి స్థితికి ఏ విధంగా వెళ్ళారో చూడు అనే ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని ఉదహరించి చూపించామనుకోండి, పిల్లోడికి నేను కూడా అలా తయారవ్వాలి అనే ఒక లోపల కోరిక పుడుతుంది, ఆదర్శం పుడుతుంది అనమాట ఆ వ్యక్తిని చూసి. అదేవిధంగా రామాయణంలో కూడా మనకి రాముడి కథ 2 లైన్లో చెప్పొచ్చు, 2 యుగాలు కూడా చెప్పొచ్చు. అయితే ఆ రామాయణంలో ఎక్కడ రాముడు ఏ విధంగా ప్రవర్తించాడు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడితే మనం అనుకున్నటువంటి పనులు ఎవరిని నొప్పించకుండా జరుగుతాయి, ధర్మాన్ని పాటించేటప్పుడు ఏ విధంగా. ఒక్కోసారి రామాయణంలో మనకి రాముడు అధర్మం వైపు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ పరమ ధర్మాన్ని ఆయన ఆచరిస్తారనమాట. దానిలో ఉన్నటువంటి సూక్ష్మాలని మనము తెలుసుకోవాలి. ఈ విధంగా సంక్షేప రామాయణాన్ని మన నారదముని ఎవరెవరితో చెప్పారు? రత్నాకరుడితో ప్రభుజీ, వాల్మీకితో చెప్పారు. వాల్మీకి మహర్షితో చెప్పారు. ఎవరు చెప్పారు? నారదముని. ఎన్ని శ్లోకాల్లో చెప్పారు? 24,000 100 శ్లోకాల్లో ఒక హింట్ ఇచ్చారు నారదముని వాల్మీకి మహర్షికి. 100 శ్లోకాలతో కూడుకున్న ఆయన మొట్టమొదట వాల్మీకి మహర్షి ఏం అడిగారు నారదుని? ఈ లోకంలో శక్తి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? షోడశ సంపన్నుడు ఎవరున్నారు అన్నట్టు అడిగినటువంటి ప్రశ్నకి మన నారదముని జవాబిస్తూ ఎస్, అన్ని గుణాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, ఇప్పుడే ఈ లోకంలో ఉన్నారని చెప్తూ ఆ వ్యక్తి గురించినటువంటి సంక్షేప సమాచారాన్ని ఒక సమ్మరీగా చెప్పారనమాట. ఓకే, చెప్పిన తర్వాత ఈ మహర్షికి మనకి హిందీలో ఒక విషయం ఉంటుందన్నమాట, బుద్ధిమాన్కు ఇషారాహి కాఫీ అని. అంటే చాలా బుద్ధి ఉన్నటువంటి వ్యక్తికి ఒక సైగ చేస్తే చాలు, మనం ఏం చెప్పాలనుకున్నామో ఆయన గ్రహించేస్తాడనమాట. ఈ వాల్మీకి మహర్షి కూడా అంత గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి ఆయనకున్నటువంటి ఆ ప్రశ్న, అంత గుణ సంపన్నుడు ఎవరున్నారు అనేటటువంటి ప్రశ్నకి జవాబిచ్చిన తర్వాత, రాముడి గురించినటువంటి సంక్షేప సమాచారం ఇచ్చిన తర్వాత ఈ వాల్మీకి మహర్షి యొక్క మనస్సు చాలా ఆహ్లాదం పొందిందనమాట. అబ్బా,
ఇంత గుణ సంపన్నుడా అని చెప్పేసి మనకి ఇది ఎలా ఉంటుంది అంటే, మీకు మనందరికీ సామాన్యమైన మనందరం గడుపుతున్నటువంటి జీవితంలో ఎవరైనా మనని చక్కగా ఎప్పుడు ఉల్లాసపరుస్తూ చక్కగా జోకులేస్తూ మనని నవ్విస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనకి ఉండాలనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది ప్రభుజీ. ఆ, సో మనకి ఇక్కడ రాముడి యొక్క గుణాల్లో ఒకటి వాక్ చతురత కూడా ఉంటుంది. అంటే చక్కటి వాక్కుని మాట్లాడేటటువంటి వాడు. ఎవరికైతే చక్కటి వాక్ చాతుర్యం ఉంటుందో, సెన్స్ ఆఫ్ హ్యూమర్, చక్కగా మాట్లాడతారు, మంచి పంచ్ డైలాగులు ఇస్తుంటారు, మనని నవ్విస్తూ ఉంటారు. ఓకే. సో అట్లాంటి వాళ్ళతో ఉంటే టైం గడిచిపోతుంది, ఇట్టే టైం పాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళతో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే వ్యక్తి మనని నిలువుగా మోసం చేశాడు అనుకోండి, నా దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని మనని మోసం చేశాడు అనుకోండి, మళ్ళీ ఆ వ్యక్తితో ఉండాలనిపిస్తుందా మనకి? లేదు ప్రభు. వాడు ఆ పాపిష్టుడు, వాడు తేనె పూసిన కత్తి లాంటి వాడని చెప్పేసి మనము చక్కగా వాడిని వర్ణిస్తామన్నమాట. కత్తికి తేనె ఉంటుంది, ఒకవేళ పొరపాటు నాకేమనుకోండి నాలుకే తెగిపోతుంది. అలాంటి వాడని చెప్పేసి చెప్తామన్నమాట. ఇప్పుడు ఒక గుణం ఉంది కాబట్టి వానికి మనం దగ్గరయ్యాము, కానీ వాడిలో ఇంకొక దుర్గుణం ఉంది కాబట్టి మనం దూరం అయ్యాము. కానీ అన్ని సద్గుణాలు ఉన్నాయనుకోండి ఒక వ్యక్తి దగ్గర, చక్కగా మనల్ని చూసుకుంటాడు, రక్షిస్తాడు, మనం ఎలాంటి కష్టాలు పడకుండా చూసుకుంటాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడు, అభయాన్ని ఇస్తాడు, అలాగే మనని ప్రతినిత్యం కూడా ఉల్లాసపరుస్తూ ఉంటాడు. ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఉన్నాడనుకోండి, అతనితో ఉండాలనిపిస్తుందా లేదా మనకి? కేవలం ఒక్క సద్గుణం ఉంటేనే వాడితో అనుకుంటాం మనం మనుషులతోటి. మనకి ఈ కాలంలో చూస్తుంటాం, అమ్మాయిలు ఎవరినో ఒకరిని ప్రేమిస్తారు, ప్రేమించేసి తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు, నాన్న వాడైతే నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. అంటే అప్పటిని పుట్టి కని 20-30 ఏళ్ళు పెంపించినటువంటి తల్లిదండ్రులు పాపిస్తులు, వాళ్ళు మాత్రం సంతోషంగా చూసుకోరు. వాడెవడో ఇప్పుడు వచ్చిన వాడు మాత్రం సంతోషంగా చూసుకుంటాడు. నేను ఆడ దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటానని చెప్పేసి చెప్తుంది అమ్మాయి. కొన్ని రోజులైన తర్వాత, నాన్న వాని దగ్గర ఉంటే నేను చచ్చిపోతాను, నేను వాని దగ్గర ఉండలేను అంటుంది. ఎందుకంటే వాడి నిజ స్వరూపం బయటపడ్డ తర్వాత. అలాగ కొద్ది మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తులతోనే మనము ఉండాలని అనుకున్నప్పుడు 16 గొప్ప సద్గుణములు ఉన్నటువంటి, ధర్మం తెలుసు, శాస్త్రం తెలుసు, వీరుడు, శూరుడు, చక్కటి వాక్చతుర్యం ఉన్నటువంటి వాడు, మనల్ని రక్షించేటటువంటి వాడు, దేవతలని రాక్షసులను కూడా భయకంపితులు చేసేటటువంటి గొప్ప గుణ సంపన్నుడు ఉన్నాడనుకుంటే, అతనితోని చూడాలని, అతన్ని దర్శించుకోవాలని, అతని దగ్గరికి వెళ్ళాలని మనసు ఎంత ఊళ్ళూరుతుంది. 2 గంటల సినిమాలోనే మన ఒక హీరో మంచిగా యాక్టింగ్ చేశాడు అనుకోండి, నవరసాలు పండిస్తూ ఏడుపు సీన్లలో, సెంటిమెంట్ సీన్లలో, అలాగే మన హాస్య సన్నివేశాల్లో చక్కగా యాక్టింగ్, కేవలం యాక్టింగ్, నిజంగా ఆయన యాటిట్యూడ్ అది కానే కాదు. అలా చేస్తేనే ఆ హీరో ఆటోగ్రాఫ్ గురించి మనము కింద మీద పడి పరిగెత్తుతుంటాం. అలాంటిది నిజంగానే గొప్ప గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని మనము తెలుసుకున్నాము అంటే, అతను ఇంకా ఉన్నాడంటే కలవాలని ఎంత ఆతృతగా ఉంటుంది. వాల్మీకి మహర్షికి కూడా మనస్సులో అంత గొప్ప గుణ సంపన్నుడా, ఏం గుణం, అంత నిజంగా అంత వీరత్వం ఉన్నటువంటి వాడా, అంత వాక్చతురత ఉన్నటువంటి వాడా అని రాముడి గురించి ఆలోచిస్తూ ఆయన స్నానాన్ని ఆచరించడానికి ఆయన ఆశ్రమంకి దగ్గరలో ఉన్నటువంటి తమసా నది అనేటువంటి ఒక నదికి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి శిష్యులతో, ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వస్తారనమాట. సో గురువు ఎక్కడికి వెళ్ళినా కూడా శిష్యులు ఆయనని అనుసరిస్తూ ఉంటారనమాట. ఆయనకి ఏ అవసరం వచ్చినా వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవాలని చెప్పేసి. మనకి భాగవతంలో శిష్యుల గురించి ఒక చక్కటి వర్ణన చెప్తారనమాట. శిష్యుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి. బ్రహ్మచారి గురుకులే దాంతో గురోర్హితాం ఆచరన్ వాసో నిజః గురౌ సుదృఢ సుహృదాహ అంటారా. బ్రహ్మచారి అయి గురుకులంలో నివాసం ఉండేటప్పుడు ఏ విధంగా ఉండాలంట అంటే, గురువు యొక్క హితం కోరుతూ, ఆయనకి ఏ అవసరం వచ్చినా నేను ఆ అవసరాన్ని తీర్చాలి అనేటటువంటి భావనతో గురువు యొక్క శుశ్రూష చేస్తూ ఉండాలి. అదే విధంగా ప్రతినిత్యం కూడా గురువుకి ఒక దాసుడి లాగా ఉండాలి. గురువుకి చక్కటి
మిత్రుడిలాగా చాలా దృఢమైనటువంటి సంకల్పంతో నేను నా గురువు యొక్క శ్రేయస్సు కోరే విధంగా, గురువే మన శ్రేయస్సు కోరుతారు కానీ ఆయనకి ఏ అవసరం వచ్చినా నేను తీర్చాలనేటటువంటి ఉద్దేశంతో ఉండాలి అని చెప్పి మనకి చెప్తారనమాట భాగవతంలో. అదేవిధంగా వాల్మీకి గారి యొక్క వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు కూడా తనని అనుసరిస్తూ తనతో పాటు ఆ నది స్నానానికి వాళ్ళు కూడా విచ్చేస్తారనమాట. వాల్మీకి మహర్షి ఆ నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు తను తెచ్చుకున్నటువంటి మార్చుకోవాల్సినటువంటి బట్టలు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఒడ్డు మీద నిల్చుంటారు. గురువు గారు స్నానం చేసిన తర్వాత వీళ్ళు స్నానం చేయాలి. ఎందుకంటే వీళ్ళు గురువు గారు అందరూ ఒకేసారి మునిగొచ్చు. అంత పెద్ద నదిలో అదేమన్నా చిన్న మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న బాత్రూమ్ సైజ్ ఏం కాదు అది స్నానం చేయడానికి, పెద్ద నది. సో ఆ నదిలో ఎంతమంది అయినా ఒకేసారి స్నానం చేయొచ్చు. కానీ గురువు గారు స్నానానికి దిగినప్పుడు మనం కూడా స్నానానికి దిగితే పొరపాటున మనం స్నానం చేస్తున్నటువంటి మన శరీరం మీద ఉన్నటువంటి పారినటువంటి నీళ్లు ఆయన మీద పడితే అపచారం అని చెప్పేసి గురువుగారు స్నానం చేసిన తర్వాత మనం స్నానం చేయాలని వారు నది ఒడ్డున నిల్చొని వేచి చూస్తున్నారనమాట. ఈ లోపు మన వాల్మీకి మహర్షి ఆ నదిలోకి దిగుతారు. నదిలోకి దిగి ఆయన స్నానం ఆచరిస్తారనమాట. స్నానం ఆచరించి ఆ నదిలోకి మునుగుతారు. ఆయన మునిగిన తర్వాత మునిగి లేస్తారు. లేవగానే ఆయన అక్కడ ఆ నది దగ్గర 2 క్రౌంచ పక్షులు అంటే కొంగలు, అవి మైథున క్రీడ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే మైథున క్రీడ అంటే శరీర సంభోగాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ క్రౌంచ పక్షులని లో ఉన్నటువంటి మొగ పక్షిని ఒక నిషాదుడు, కిరాతుడు, ఆటవికుడు బాణంతో కొట్టేసి చంపేస్తాడు. చంపేయగానే ఆ మొగ పక్షి గిరగిరా తిరుగుతూ రక్తమోడుతూ కింద పడిపోతుంది, చనిపోతుంది. ఈ ఆడపక్షి ఏడుస్తూ ఉంటుంది. ఈ ఘోరమైనటువంటి అక్కడ ఆ నదీ తీరం, ఆ నదీ ప్రదేశం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక మనుషుడు, ఒక మంచి మనిషి యొక్క మనస్సు ఎంత నిర్మలంగా, ప్రశాంతంగా, ఎంత దోషరహితంగా, దోషాలు లేకుండా, మనకి నదిలో చూస్తే చాలా దోషాలు ఉంటాయి. నదిలో దోషాలు అంటే బురద, చెత్త, ఇవన్నిటితో కూడుకున్నటువంటి నదులు మనం ఇప్పుడు ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఆ నది మాత్రము అలాగా బురద, చెత్త లేకుండా క్లియర్ వాటర్ తోటి ఉంది. అది ఎలా ఉందని వర్ణించారంటే రామాయణంలో, ఒక మంచి మనిషి యొక్క మనస్సు ఏ విధంగా నిర్మలంగా, నిమ్మలంగా ఉంటుందో ఆ విధంగా ఉంది ఆ నది అని చెప్పి వర్ణించారనమాట. కొన్ని ప్రదేశాలకి మనము వెళ్తేనే ఆ ప్రదేశంలో ఆ వాతావరణం వల్ల మనకి మనసు నిమ్మలం అవుతుంది. అక్కడ మనము ఉండి ఏం అనుభవించకపోయినా కేవలం ఆ వాతావరణంలోకి వెళ్ళడం వల్ల మనకి ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాంటి మానసిక ప్రశాంతత కలిగిస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్నారు వాళ్ళంతా. అలాంటి ప్రదేశంలో ఒక కిరాతకుడు మైథున క్రీడలో ఉన్నటువంటి ఆ పక్షులలో ఒక మగ పక్షిని బాణం చేత సంహరిస్తారనమాట. మనకి శాస్త్రాల్లో ఒక నియమం ఉంటుందన్నమాట. ఏవైనా జీవులు 2 సందర్భాల్లో, ప్రతి జీవి కూడా 2 సందర్భాల్లో సుఖాన్ని అనుభవిస్తాయి. ఒకటి ఏమో నిద్రకు ఉపక్రమించినప్పుడు, ఇంకొకటేమో మైథున క్రీడలో. ఈ 2 సందర్భాల్లో ఆ జీవులని మనం డిస్టర్బ్ చేయొద్దు, అంటే వాళ్ళని మనము డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకంటే సుఖాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మనకి శాస్త్రంలో ఒక నియమం ఉందన్నమాట. అంటే ఒకవేళ అధర్మంగా అనుభవిస్తుంటే అది వేరు, అప్పుడు చేయాలి. కానీ ధార్మికంగా ఆయా సుఖాలను అనుభవిస్తున్నప్పుడు మనము ఆ జీవుల జోలికి వెళ్లకుండా ఉండాలి అనేటటువంటి శాస్త్ర నియమం అన్నమాట. ఎప్పుడైతే ఈ మొగపక్షి రక్తంతో కూడుకొని రక్తసిక్తమై కింద పడిపోయిందో, వాల్మీకి మహర్షికి ఎక్కడ లేనటువంటి బాధ కలిగింది. అరే, ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో అసలు ఎవరికి హాని చేయాలి అని అనుకున్నటువంటి పక్షులు వాటి మీదకి ఇంత కిరాతకంగా ఎలా బాణం సంధించాడు, ఎలా చంపాడని చెప్పేసి వాల్మీకి మహర్షి ఆ నిషాదుని శపిస్తాడనమాట. ఏమని శపిస్తాడంటే,
మా నిషాద ప్రతిష్టం త్వాం అగమాహ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునానేకం అవధి కామమోహితం అని అంటాడనమాట. ఓ నిషాదుడా, ఓ కిరాతకుడా, మైథున క్రియలో ఉన్నటువంటి పక్షులని నువ్వు కిరాతకంగా చంపావు కాబట్టి అతి కొద్ది కాలంలో నీకు ఉన్నటువంటి ప్రతిష్ట గౌరవాలన్నీ కూడా పోయి నువ్వు తొందరగా హరే కృష్ణ నువ్వు తొందరగా నశించుతూగాక అని చెప్పేసి చెప్తారనమాట అని అంటారు వాల్మీకి మహర్షి. ఓకే, ఈ శ్లోకం ఎందుకు చెప్పడం జరిగింది, దీని వెనకాల ఒక గొప్ప ఆంతర్యం ఉందన్నమాట. మానిషాద ప్రతిష్టం త్వాం అగమాహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునా దేకం అవధి కామమోహితం. ఈ మాట ఈ ఈ చందోబద్ధమైనటువంటి ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత వాల్మీకి మహర్షి ఆయన అంతర్ముఖుడై ఆలోచిస్తూ అరే, నేను ఒక విషాదకరమైనటువంటి సన్నివేశాన్ని చూసినప్పటికి కూడా ఒక ఉత్తమమైనటువంటి శ్లోకం నాకు స్ఫురణకు వచ్చిందే అని ఆయన ఆలోచనలో పడిపోతాడనమాట. ఓకే, సో దీని అర్థం ఏంటి అంటే, ఒక నిషాదుడు 2 క్రౌంచ పక్షులు అంటే కొంగలు సంభోగం చేసుకుంటుంటే ఒక దాన్ని చంపేసేసి హింసించాడు. అలాంటి వాడు అనితర కాలంలో తొందరలో నాశనం అయిపోతాడు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి ఈ శ్లోకం. ఒక విధంగా చూస్తే మనకి రామాయణం యొక్క కథ ఏంటి, ఒక గొప్ప గుణ సంపన్నుడు ఆయన యొక్క భార్యని ఒక దుర్మార్గుడు ఎత్తుకెళ్తే ఆయన భార్యని దక్కించుకునే సమయంలో కొందరు వానరులతో స్నేహం చేయాల్సి వస్తుంది. ఆ వానరులతో స్నేహం చేసినప్పుడు ఆ వానరుల్లో ఒకడైనటువంటి సుగ్రీవుడు అనేటటువంటి ఆయన రాజ్యభ్రష్టుడైపోయి ఆయన అరణ్యాలు బట్టి తిరుగుతుంటాడు. ఆయన యొక్క భార్యని ఇంకొక కామంతో కూడుకున్నటువంటి వ్యక్తి వాలి అనేటటువంటి వ్యక్తి ఆయన యొక్క భార్యని అనుభవిస్తూ ఉంటాడు. ఆయన మీదికి వెళ్ళి ఆయన్ని ఓడించి తన భార్యను తెచ్చుకునేటటువంటి స్థితిలో ఉండడు, అంత బల సంపన్నుడు కాదు. అలాంటి సందర్భంలో రాముడు ఆ వాలిని సంహరించి మళ్ళీ సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుని చేసి సుగ్రీవుడి యొక్క భార్యని మళ్ళీ సుగ్రీవుడికి అప్పచెప్తాడు. అలాగే రావణాసురుడు చాలా అధర్మంగా ప్రవర్తించి సీతాదేవిని తీసుకెళ్తాడు. అతన్ని కూడా సంహరించి మళ్ళీ సీతాదేవిని తీసుకొస్తాడనమాట. అంటే ఇద్దరు కామాంధుల యొక్క ఇద్దరు కామాంధులు అంటే కామంతో కూడుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క చరిత్ర మనకి రామాయణంలో ఉంటుంది. ఓకే, సో దీనిలో మా నిషాద అంటే అంటే లక్ష్మి, నిషాద అంటే ఆ లక్ష్మీదేవిని, అంటే సంస్కృతంలో ఉన్నటువంటి పదాలకి మన నానా అర్థాలు వస్తాయన్నమాట. సో ఒక విధంగా గనక ఈ శ్లోకాన్ని మనం అన్వయపరుచుకుంటే మనకి మూల రామాయణంలో ఏమని చెప్పారు అంటే, మా అంటే లక్ష్మి, నిషాద అంటే ఆ లక్ష్మీదేవిని చేతపట్టినటువంటి మహాత్ముడు. ఆయన ప్రతిష్టం త్వాం అగమాహ పితృవాక్య పరిపాలనమునర్చి నీవు జగత్ఖ్యాతిని పొందితివి. ఆ పదము ద్వారా సో ఈ మన ప్రతిష్టం త్వాం అగమాహ, రాముడికి ప్రతిష్ట ఏ విధంగా వచ్చింది? ప్రతిష్ట అంటే గౌరవం, అప్రతిష్ట అంటే అగౌరవం. రాముడికి ప్రతిష్ట ఏ విధంగా వచ్చింది? తన తండ్రి యొక్క వాక్ పరిపాలన చేయడం వల్ల. తను బల సంపన్నుడు అయినప్పటికీ కూడా, తండ్రిని ఎదిరించేంతటువంటి బలం ఉన్నప్పటికీ కూడా, తండ్రి చెప్పినటువంటి మాట రేపు తెల్లారితే పట్టాభిషిక్తుడు అవుతాడు, సమస్త భూమండలానికి రాజు అవుతాడు. కానీ ఈ రోజు రాత్రి తండ్రి పిలిచి, నాయన నీ పినతల్లి యొక్క కోరిక మేరకి, నా కోరిక మేరకి, మీ పినతల్లి యొక్క కోరిక మేరకి నువ్వు అడవులకు వెళ్ళాలి, వనవాసం చేయాలి అంటే వెంటనే సిద్ధమైపోతాడు, రాజభోగాల్ని పరిత్యజించేసి. సో అందుకు రాముడికి ప్రతిష్ట అంటే భోగభాగ్యాలని ఒక గడ్డి పొరకలాగా తీసేసి తండ్రి యొక్క మాటని పరిపాలించడానికి తనకి రావాల్సినటువంటి భోగభాగ్యాలను ఒక గడ్డి పొరకని తీసేసాడు ఆయన. ఒక మహాత్ముడి యొక్క ప్రతిష్ట ఎక్కడ ఉంటుంది అంటే, ఆయన ఒక వ్యక్తి యొక్క
గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే భోగైశ్వర్యాలని ఆ వ్యక్తి ఏ విధంగా చూస్తున్నాడు, ఎప్పుడు వాటిని అనుభవించాలని చూస్తున్నాడా, ఎప్పుడు వాటిని త్యజించాలని చూస్తున్నాడా, దాంట్లో ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుందన్నమాట. రాముడికి యొక్క ప్రతిష్ట ఎక్కడ ఉంది అంటే తండ్రి యొక్క కోరిక, తండ్రి యొక్క మాట మేరకి ఐశ్వర్యాన్నంతా కూడా గడ్డి పొరుగలాగా పడేసి వనాలకి వెళ్ళిపోయినటువంటి ప్రతిష్ట ఆయనది. శాశ్వతీహి సమాహ, ఆడిన మాట తప్పకుండుటకై ఓ రామ. సో ఏ మాట ఒక్కసారి మాట ఇచ్చాడంటే రాముడు ఇంకా ఎక్కడ కూడా తప్పలేదు. సుగ్రీవుడికి మాట ఇచ్చారు, నిన్ను నేను పట్టాభిషిక్తుని చేస్తానని చెప్పేసి. మాట ఇచ్చినట్టే ఆయన్ని పట్టాభిషిక్తుని చేశాడు. క్రౌంచమిథునాత్, కుటిల దుష్టి ప్రవర్తన గల తారావాలి దంపతులలో వాలివద. సో ఇక్కడ క్రౌంచ పక్షులు ఏ విధంగా అయితే కామాన్ని అనుభవిస్తున్నాయో, అంటే అవంటే ధర్మంగా అనుభవిస్తున్నాయి, కానీ వాలి తన సోదరుడి యొక్క భార్యని అధర్మంగా ఆయన దగ్గర పెట్టుకొని ఆయన అనుభవించడం జరిగింది. అలాంటి వాలిని సంహరించాడు రామమూర్తి. ఓకే, ఏకం అసహాయ శూరుడు, ఏకైక వీరుడు, హనుమంతుడి యొక్క ప్రోద్బలంతో, హనుమంతుడి యొక్క సాంగత్యంతో, హనుమంతుడి ద్వారా మళ్ళీ లంకకి ఏగి రావణుని సంహరించడం జరిగింది. అవధిహి, లోకకంటకుడైన దుష్ట రావణుని వధించడం జరిగింది. కామమోహితం, ఆ తర్వాత రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించడం జరిగింది. ఈ ఒక్క శ్లోకంలో అంతర్లీనంగా రామాయణంలో జరిగినటువంటి ముఖ్య ఘట్టములు, అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తుల చుట్టైతే రామాయణం తిరుగుతుందో, ఓకే, రామాయణ కథ తిరుగుతుందో, ఆ వ్యక్తులకి కూడుకున్నటువంటి అర్థంతో వచ్చేటటువంటి ఈ శ్లోకం పడింది వాల్మీకి మహర్షికి. దీని మీద ఆయన ధ్యానం చేస్తూ ఆయన గొప్ప స్థితికి వెళ్ళారనమాట. ఆ తర్వాత ఇంకా గొప్ప సందర్భం వస్తుంది. అది ఏంటి అనేటువంటిది మనము మళ్ళీ వచ్చే వారం శుక్రవారం జరగబోయేటటువంటి రామాయణం క్లాస్లో తెలుసుకుందాం. ఈ రోజుకి మాత్రం ఈ రామాయణాన్ని ఏ మహర్షుల యొక్క సంభాషణలో నుండి ఈ గొప్ప కావ్యం ఆవిర్భావం జరిగింది, ఆ మహర్షులు ఎలా అయ్యారు, తర్వాత ఈ సృష్టిలో సమస్త సద్గుణములు ఎవరికి ఉన్నాయి, ఆ వ్యక్తి యొక్క సాంగత్యం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి గురించి తలుచుకున్నంత మాత్రం చేత మనం ఏ విధమైనటువంటి ఆనంద పరవశానికి లోనవుతాము, ఆ వ్యక్తి యొక్క చరిత్ర వినాలి, లేదంటే రాయాలి, చదవాలి అంటే మన లోపల ఏ విధమైనటువంటి భావన ఉండాలి. ఇక్కడ వాల్మీకి మహర్షి నారద మహర్షి చెప్పిన తర్వాత 100 శ్లోకాలతో కూడుకున్నటువంటి సంక్షేప రామాయణం చెప్పిన తర్వాత ఆయనకి వెంటనే రాయాలని ఎందుకు అనిపించలేదు, కొద్ది సమయం తర్వాత. ఎందుకంటే ఆయన లోపల కరుణ అనేటువంటి తీవ్రమైనటువంటి కరుణారసం ఎప్పుడైతే ఆవిర్భవించిందో, ఆ పక్షుల యొక్క సంహరణ వల్ల, ఆ మగ పక్షిని సంహరించడం వల్ల అయ్యయ్యో ఇంత దారుణం జరిగింది అని మనసులో ఒక కరుణ ఎప్పుడైతే బయలుదేరిందో, అప్పుడు ఆయనకి రామాయణం రాయాలనేటటువంటి రామాయణం రాయడానికి పూనిక కుదిరింది. ఎందుకంటే రాముడి యొక్క చరిత్ర చదవాలి అంటే మన లోపల చాలా సద్గుణం ఉండాలి. అంటే ఒకవేళ లేకున్నా కూడా వచ్చేస్తుంది. కానీ ఈ రామాయణ కథలో కొన్ని సందర్భాల్లో మనకి ఇలాగా ఇది ధర్మం కాదు కదా అని అనిపిస్తుంది. కానీ మనకి తెలిసింది ధర్మం కాదు. శాస్త్రంలో ఏది చెప్పారో అది ధర్మము, అలాగే ఆచారులు ఏది పాటించారో అది ధర్మము, అలాగే సందర్భోచితంగా అక్కడ ఏం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భము చక్కబడుతుంది అనే విధంగా ఆలోచించి చేసేటటువంటి ధర్మం. సో ఇవి మనకి చాలా వితండవాదాలు వస్తుంటాయి రామాయణం మీద.
రాముడండి సీతను వదిలిపెట్టాడండి, రాముడండి చెట్టు చాటు నుండి బాలిని సంహరించాడండి, అదేం రాముడండి అని చెప్పేసి చాలా వితండవాదాలు వస్తుంటాయి అన్నమాట. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మనం ఏదో జడ్జిమెంట్ చేసేంత స్థాయి మనకి లేదు, అంత గొప్ప మహాపురుషుణ్ణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు ఆ అవతారం స్వీకరించి అన్ని కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తి అన్ని కష్టాలు పడుతున్నాడంటేనే ఆయన ఏం చేసినా దానికి రైట్ అనే ఒప్పుకోవాల్సిందే మనం. మన ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు లేదంటే ఇంట్లో చాలా పని చేస్తున్నారు అనుకోండి, ఓకే, వాళ్ళు ఏమన్నా కూడా మనం అరే నువ్వు చెప్పిందే రైట్, నువ్వు చెప్పిందే రైట్, నువ్వు చెప్పిందే రైట్ అని చెప్పేస్తాం. ఎందుకంటే అరే అంత కష్టపడుతున్నాడు, ఇప్పుడు మనం ఏమన్నా అంటే ఆ, పాపం చిన్నబుచ్చుకుంటాడు, ఇంత కష్టపడ్డటువంటి వాడిని ఎందుకు మనం చిన్నబుచ్చడం అని చెప్పేసి మనం రైట్ 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 అనేస్తాం అనమాట. అలాంటిది అసలు జన్మనే అవసరం లేనటువంటి పరమాత్మ మన గురించి జన్మించి ఆ మన గురించి జన్మించి జీవించి మనము ఏ విధంగా ఆ మనము జీవితాన్ని కొనసాగించాలని చూపించినటువంటి గొప్ప ఆదర్శమూర్తి. ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని మనము తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ తప్పుపట్టే విధంగా మనకి ఆ ప్రశ్న వచ్చినా కూడా తప్పేం లేదు, ప్రశ్న రావడం తప్పు లేదు. కానీ ఆ ప్రశ్నకి మనమే జవాబు ఇచ్చేసుకొని మనమే ఒక కంక్లూజన్ కి రావడం తప్పు, ఒక నిర్ణయానికి రావడం తప్పు. నాకు ఈ ప్రశ్న వచ్చిందండి, ఎస్ రాముడు వాళ్ళని చెట్టు చాటుకుండి చంపాడండి, అది అధర్మం కాదా, ఇది నా ప్రశ్న అండి, నాకు తీర్చండి అని అడగడం ఉత్తమం. అవును తప్పే, అది అధర్మమే, అట్లా చేయకూడదు, తప్పే అని అనడం అది నిర్ణయానికి వచ్చేసినట తప్పు. రాముడు అరణ్యాల్లో ఉన్నప్పుడు మాంసాహారం స్వీకరించాడంటండి, మీరేమో ఆధ్యాత్మిక తరగతులు చెప్తూ మాంసాహారాన్ని మానేయాలి అని మీరు అంటుంటారు, కానీ దేవుడే మాంసాహారాన్ని తిన్నాడంట. ఇట్లాంటి వాదనలు ఉంటుంటాయి అన్నమాట. సో వాటన్నిటిని మనము ముందు వెళ్తూ ఒక్కొక్కటి ఆ ప్రశ్నలకి సమాధానాన్ని తెలుసుకుందాం. ఓకే, సో ఈరోజు ఇప్పటికీ వాల్మీకి మహర్షికి నారదముని ద్వారా ప్రేరణ కలిగి ఆయన రామాయణాన్ని మొదలు పెట్టడానికి కావలసినటువంటి గుణాన్ని ఆయన పొందారు, కరుణారసం అనేటువంటి గుణాన్ని ఆయన పొందారు. తర్వాత ఏం జరుగుతుందో మనం మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. ఎవరికేం ప్రశ్నలు లేవా? हरे कृष्ण प्रभु जी, प्रणाम. హరే కృష్ణ ధన్యవాद మాత. ప్రభు జీ, ధన్యవాद. నేను ధన్యవాదాలు. మధ్యలో జాయిన్ అయిన ప్రభు జీ, సగం సగం అయినా. ఓకే. లలితా హరే రత్నం కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ఎవరికైనా ప్రభుజీ. ప్రశ్నలు ఉన్నాయో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఎస్, హరే కృష్ణ మాతాజీ. లలితా మాతాజీ చెప్పండి. ఇవాళ ప్రశ్న చాలా ఏంటి? బాగా బాగుంది ప్రభుజీ, చాలా క్లాస్ చాలా బాగుంది. చాలా బాగుంది. రామాయణం ఎప్పుడైనా బాగుంటుంది మాతాజీ, ఎప్పుడైనా ఎవరికి బాగా ఉంటుంది. అవును. అసలు అదే మీరు చెప్తున్నప్పుడు అందులో వాల్మీకి రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు అన్నది అందరూ క్వశ్చన్ చేస్తారు అంటారు కదా. ఇద్దరు మనుషుల మధ్యలో యుద్ధం జరుగుతుంటే వెనకాల నుంచి చంపకూడదని యుద్ధనీతి. కానీ వాలి మనిషి కాదు, ఒక వానరం. అంటే జంతువులు ఏదైనా చంపాల్సినప్పుడు చెట్టు చాటు నుంచి చంపాలి, కానీ ఒక సింహం వస్తుంటే ఎదురుగుండా నేను బాణం వేస్తానంటే కాదు, పద్ధతి కాదు. కనుక వానరాలని జంతువులను ఏదైనా సరే వేటాడేటప్పుడు వెనకాల నుంచి వేయడం అనేది అది కరెక్ట్ నీతి. అది అందుకని రాముడు చేసిన తప్పని ఎవరు అనడానికి వీల్లేదు. మీరు ఆల్రెడీ కిష్కిందకాండకి వెళ్ళిపోయారు. మీరు అది బాలకాండ నుంచి డైరెక్ట్ జంప్ చేశారు మీరు కిష్కిందకాండలో. అందుకని అది ఎవరు అలా ఆయా సందర్భాలు అంటే సామాన్యమైనటువంటి ప్రశ్నలు ఇవి ఖచ్చితంగా ఉంటాయి అందరికి. సో మనం ఆ ఉత్కంఠతని అలాగే పెట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు నివృత్తి చేద్దామని చెప్పేసి నేను చెప్పలేదు అనమాట, ఎందుకు ధర్మమా కాదా అని. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, రామాయణం వినరు పెట్టరు, ఈ ప్రశ్నలు అడుగుతుంటారు అనమాట. మనం వినడానికి వచ్చినటువంటి మనకి అవి కరెక్ట్ గా అంటే డీటెయిల్ గా తెలిస్తే అలాంటి వాళ్ళకి మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మనం ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా డీటెయిల్ గా తెలుసుకుందాం మాతాజీ.
అది హరే కాక ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలే లేవు ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రణామం మాతాజీ. ఏకాదశి శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు రామాయణంలో రాముడు మాంసాహారం చేశాడని చెప్పి అన్నారు కదా, అది ఇట్లాంటి క్వశ్చన్లు అన్ని ఎవరికి వస్తాయి ప్రభుజీ? ఎందుకు వస్తాయి? ఎక్కడ దొరుకుతాయి ప్రభుజీ వీళ్ళకి ఇవన్నీ? కొందరు నాస్తికులు ఉంటారనమాట. అటు నాస్తికులు గారు, ఇటు ఆస్తికులు గారు అండి, మధ్యలో ఉంటారనమాట. నాస్తికులు తోడైతే నాస్తికులు లాగా బతుకుతారు, ఆస్తికులు తోడైతే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు అనమాట. కాదు ప్రభుజీ, భగవంతుడు మాంసం తినాడని వాళ్ళకి ఎట్లా తెలుసు ప్రభుజీ? ఇట్లాంటి క్వశ్చన్లు ఎందుకు వస్తాయి వాళ్ళకి అసలు? మనము ఎక్కడ ఊహించం కదా ప్రభుజీ. మనము నివేదించేది భగవంతుడు స్వీకరిస్తాడని మనము పుష్పం ఫలంతో ఏమంటాం కదా. అట్లాంటిది మాంసం తిన్నాడంట అని అంటే మన కూడా ఒకరు నేను ఇట్లా ఎక్కడికో వెళ్తా ఉంటా, ఒక డ్రైవర్ అడుగుతున్నాడు ప్రభుజీ, భగవద్గీతలో మాంసం తింటారని రాసింది నీకు తెలుసా అని అడిగాడు అనమాట నన్ను. నా నామము అవన్నీ చూసి అంటే నేను అంతదాకా వెళ్ళలేదు, నాకు తెలియదని చెప్పాను ప్రభుజీ. నేను చదివాను, నాకు తెలుసా. అతను ముస్లిం అంట ప్రభుజీ. నేను చదివాను, భగవద్గీతలో ఉంది, ఖురాన్లో ఉంది, అదని చెప్తున్నాడు. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, మా గురువులు ఇంకా నాకు అక్కడ వరకు చెప్పలేదు, ఎవరు మాంసం తింటారని చెప్పరు అని చెప్పి అన్నాను. ఇంకా హరే కృష్ణ అని చెప్పేసి ఊరుకున్న ప్రభుజీ. అతను అంటే మనం తెలియనప్పుడు వాదించదు కదా ప్రభుజీ ఎదుటి వాళ్ళతోటి, అందుకని ఇంకా మౌనమే అని హరే కృష్ణ మహామంత్రం చదువుకుంటూ కూర్చున్నా ప్రభుజీ. అట్లాంటి ప్రశ్నలు ఎవరన్నా అడిగితే అంటే నాకు తెలియదని చెప్పకండి. ఇప్పటి నుండి ఏం చెప్పండి అంటే, మన శాస్త్రాల్లో మాంసాహారం స్వీకరించకూడదు అని ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మహర్షులు, ఇప్పుడు రామాయణంలో ఇంకెందుకు మళ్ళీ ఉత్కంఠత పోతుందని చెప్పట్లేదు, కొన్ని సందర్భాల్లో మహర్షులు మాంసాహారాన్ని స్వీకరిస్తారు. ఓకే, అయితే ఎందుకు స్వీకరించారనేటటువంటిది అది క్వశ్చన్ అక్కడ. మనకి ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం, ఈ యుగాల్లో మాంసభక్షణం అనేటువంటిది ఉండేది. కలియుగానికి వచ్చేసరికి ఆ నియమాన్ని తీసేశారనమాట. ఎవరు అంతకు ముందు యుగాల్లో ఎవరైతే క్షత్రియులో అలాగే చాలా కష్టపడి జీవిస్తున్నారో వాళ్ళకి ఆ అర్హత ఉండేది. కానీ కలియుగంలో తీసేశారు. ఎందుకంటే కలియుగం ఆల్రెడీ హింసతో కూడుకున్నటువంటిది. కాబట్టి కలియుగంలో మాంసాహారాన్ని తినమని మనము అర్హత ఇస్తే మనుషులు ఇంకా హింసాత్మకంగా తయారైపోతారని చెప్పేసి కలియుగంలో ఆ నియమాన్ని తీసేశారు. భగవద్గీతలో మాంసాహారం తినమని ఉందని ఎవరైతే చెప్పారో అది శుద్ధ అబద్ధం అన్నమాట. భగవద్గీతలో మాంసాహారం తిను అని లేదు, తినద్దు అని కూడా లేదు. ఆహారము 3 రకాలు: సత్వ, రజస్, తమో గుణాలతో కూడుకున్నటువంటి ఆహారం. సాత్విక ఆహారం తింటే నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్తావు. రాజసిక ఆహారం తింటే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు. తామసిక ఆహారం తింటే స్వీకరిస్తే నువ్వు అధోగతి పాలైపోతావు. ఈ సాత్విక ఆహారం అంటే పాలు, పళ్ళు, అప్పుడే వండినటువంటి కాయగూరలు, ఇలాంటివి సాత్విక ఆహారం. ఓకే, రాజసిక ఆహారం అంటే అదే ఆహారాన్ని తీవ్రమైనటువంటి ఉష్ణంతో, తీవ్రమైనటువంటి మసాలాలతోటి కూడుకున్నటువంటి వాటితోటి వండినప్పుడు అదే ఆహారం రాజసికమైతుంది. అలాగే పాడైపోయినటువంటివి మాంసంతో కూడుకున్నటువంటి ఆహారం ఏదైతుందో అది తామసిక ఆహారం అయిపోతుంది అనమాట. ఇప్పుడు తామసిక ఆహారం తింటే వాడు అధోగతి పాలవుతాడు. సో భగవద్గీతలో మనకి ఆప్షన్ ఇచ్చారు, నువ్వు తినవు అని తినద్దు అని చెప్పాను నేను. ఇది తింటే, ఈ ఆహారం తింటే ఈ ఉన్నత స్థితికి వెళ్తావు, ఈ ఆహారం తింటే మధ్యస్థంగా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు, ఈ ఆహారం తింటే నువ్వు అధోగతి పశుపక్షాదుల జన్మ ఎత్తుతావు అని ఉంది. అలా వర్ణించాలంటారు. అలా వర్ణించాలి మాతాజీ. మనం భగవద్గీత ఇన్ని రోజుల నుంచి మీరు క్లాసెస్ వింటున్నారు, నాకు ఇంకా అంతవరకు వెళ్ళలేదంటే మేము చెప్పేది మా మీద మాకే డౌట్ వస్తుంది. వాళ్ళు ముస్లిమ్స్ ప్రభుజీ, వాళ్ళ ఖురాన్ గురించి నాకేం తెలియదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఉండి వాదిస్తా ఉంటే మనం ఒకరితోటి అక్కడ వాదన పెట్టుకోవడం మంచిది కాదు కదా ప్రభుజీ. సరే, ఓకే. నాకు తెలిసిన ఇదేంటి, పురాణాలలో పశువులను అంటే అశ్వాన్ని బలిచ్చారు, అది దానికి మోక్షం రావాలని మళ్ళీ దానికి పునర్జన్మ ఉంటది అనేది విన్నాను.
కానీ అంటే అప్పటికి ఇవన్నీ తెలియదు ప్రభు, చాలా రోజుల క్రితం అది. ఇలా నేను చాంటింగ్ బ్యాగ్ పట్టుకుంటే కూడా చూసి మీ చేతికి ఏమైందని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా హరే కృష్ణ మహామంత్రం అంటే సంతోషపడి స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అడిగిన వాళ్ళకి అప్పటికి నాకు అంత నాలెడ్జ్ లేదు ప్రభుజీ అప్పుడు, అందుకని నేను పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా ఎవరైనా అడిగితే మాంసాహారం నాయన నీ కర్మయ్యా, తినాలంటే అదే తిను, అధోగతి పాలైతావు. అదే హరే లేదా కృష్ణ. నేను అధోగతి పొందొద్దు, ఉత్తమ గతి పొందాలి, మంచి ఆహారం తిను. నీ ఆప్షన్, నీ చేతిలో ఉంది ఆప్షన్. తినద్దని నేనన్నా, తినమని నేను అన్నాను. నీకెవరు ధన్యవాదాలు చేస్తున్నారు ప్రభుజీ. నిర్ణయం ప్రభుజీ. అని అదే చెప్పేసేయాలి. భగవద్గీత గురించి ఎవరికి చెప్పినా టక్కున మీ మాంసం తినొద్దు అంటారు. ఫస్ట్ వచ్చేదే అక్కడికి వస్తుంది ప్రభుజీ. అంటే నేను ఆ మాటనే మాట్లాడలేదు, ఊరికేనే భగవద్గీత చదవమని చెప్పాను, చాంటింగ్ చేయమని చెప్పాను. నేను అక్కడి వరకు పోలేదు, నేను ఎక్కడికి పోలేదని చెప్తాను ప్రభుజీ. ముందు ఒక్క మాల చాంటింగ్ చేయండి అని చెప్తా ప్రభుజీ, ఎవరు చెప్పినా. వెరీ గుడ్, వెరీ గుడ్. టెంపుల్లోకి వెళ్తే కూడా అందరు నామం చూసి మీ నామం బాగుందమ్మా, మీరు అదేంటి ఏం బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నారా అని అడుగుతున్నారు ప్రభుజీ. అంటే అలా అడిగిన వాళ్ళకి మనం మంచిగా చెప్పొచ్చు ప్రభుజీ. వితండవాదం చేసే వాళ్ళతో మనం బాధించొద్దని గురువులు చెప్తుంటారు కదా ప్రభుజీ, అందుకనే నేను ఎక్కువ మాట్లాడలేను ప్రభుజీ అక్కడ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, మంచి విషయం చెప్పారు, చాలా థ్యాంక్స్ ప్రభుజీ. హరే ఇంకొక కృష్ణ. ఇంపార్టెంట్ విషయము, మనకి ఈ వచ్చే ఆదివారము ఫిబ్రవరి 28 రోజు, మార్చ్ 1 రోజు మన ఇస్కాన్ నందనవనంలో శ్రీ హయగ్రీవ హోమం జరిపిస్తున్నాము. ఈ హోమం జరిపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, హయగ్రీవ అవతారము మనకి జ్ఞానానికి ప్రతీక, నాలెడ్జ్. మనకి చదువులో వెనుకబడిపోవడము, సరిగ్గా మనకి విన్నది అర్థం కాకపోవడము, శాస్త్రాలు అర్థం కాకపోవడము, విన్నది గుర్తుండకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి తొలగిపోయి చక్కటి మేధాశక్తి, అలాగే ధారణ శక్తి, చదవాలనే ఉత్సాహము, ఇవన్నీ మనకు కుదురుకోవాలంటే హయగ్రీవోపాసన చేస్తే ఇవన్నీ కుదురుకుంటాయని చెప్పేసి మన 24 మహావతారాల్లో ఒకనొక అవతారమైనటువంటి హయగ్రీవ మూర్తికి సంబంధించినటువంటి హోమం జరిపిస్తున్నాము. ఎవరైతే పిల్లలు, ఇప్పుడు మనకి మార్చ్ ఏప్రిల్ స్టార్ట్ అయిందంటే పిల్లలందరికీ కూడా పరీక్షలు, యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు పాపం ఎంతో కష్టపడుతుంటారు. అట్లాంటి పిల్లలందరి గురించి, అలాగే మనలాంటి జ్ఞాన జిజ్ఞాసుల గురించి ఈ యొక్క హోమంని నిశ్చయం చేయడం జరిగిందనమాట. దీనికి ఎలాంటి రుసుం లేదు, ప్రవేశం ఉచితం. అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, వచ్చి ఆ హోమంలో పాలు పంచుకొని హయగ్రీవమూర్తి యొక్క ఆశీర్వాదం పొంది చదువులో, విద్యలో ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. సో మీరు రావాలనుకుంటే దయచేసి పిల్లల్ని తీసుకొని రండి. ఓకే, వాళ్ళ గురించి ఉద్దేశించి తలపెట్టినటువంటి ఈ హోమము, దీంట్లో ఖచ్చితంగా అందరూ పాలు పంచుకోండి. అది ఈ ఆదివారం మార్చ్ 1 రోజు జరగబోయేటటువంటి హోమము నందనవనంలో. అలాగే ఇస్కాన్ అబిడ్స్ లో ఈ మార్చ్ 1 రోజు సాయంకాలం సంతులన్ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే ఇప్పటివరకు ఇంకా భక్తి గురించినటువంటి ఎలాంటి విషయాలు వాళ్ళకి తెలియవు, కొత్తగా భక్తి గురించినటువంటి విషయాల గురించి వింటున్నారు, అలాగే భక్తి చేయాలని అనుకుంటున్నారు, కానీ సరైనటువంటి స్టార్ట్ ఎలా మొదలు పెట్టాలనేటువంటి అవగాహన లేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి అని ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది, అదే సంతులన్. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం, ఫ్రీ. ఈ కార్యక్రమంలో భక్తి గురించినటువంటి కొన్ని విశేషాలు ఉంటాయి, చక్కటి కథా కీర్తన ఉంటుంది, ఆ తర్వాత చక్కటి ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గనక, ఎవరికైనా అంటే భక్తి గురించి తెలుసుకోవాలని ఉంది, గుళ్ళలోకి వస్తుంటారు కానీ భక్తిలో సీరియస్ అవ్వాలని ఉంటుంది కానీ సమయం లేదు, కానీ భక్తి జీవితాన్ని అలాగే భౌతిక జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుందనే భయంతో అసలు భక్తి మొదలు పెట్టినటువంటి వాళ్ళు ఇట్లాగా కొంతమంది ఉంటుంటారు. మంచి వాళ్ళే, కానీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా మొదలు పెట్టాలనేటటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. సో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి వేదిక అనమాట, ఇది ఒక వెల్కమ్ ట్రీట్ అనమాట. ఓకే, సో ఎవరైనా ఉంటే మనకి ఆ సంతులన్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి పోస్టర్లు అన్ని గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. అది షేర్ చేసి రిజిస్టర్ చేసుకొని
రమ్మని చెప్పండి. వీలైతే మీరు కూడా రావచ్చు. ఓకే. రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ప్రభుజీ అది? ఎస్ మాతాజీ. అంటే మొన్న అదే రిషికేష్ ప్రభుజీ చెప్పారు కదా, ఒకటి స్మాల్ దీంట్లో అది పెట్టాను కానీ రిజిస్ట్రేషన్ అన్నది వినలేదు ప్రభుజీ. రిజిస్ట్రేషన్ చేయించాలా? ఎస్. అంటే ఎవరైనా మన కొత్త వాళ్ళు పాత వాళ్ళు కొత్త ఎవరైనా వాళ్ళు చేయించుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా రావచ్చు. నో ప్రాబ్లం. రిజిస్ట్రేషన్ అందరూ రిజిస్ట్రేషన్ ఒకవేళ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాకపోతే ఆ రోజు గుడికి వచ్చి మాకు కలిసినా సరే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎవరికైనా ఇంకా ప్రశ్న ఉన్నాయా? లలిత మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకటి డౌట్ ఉంది ప్రభుజీ. మన అడగండి. ఇప్పుడు నారదముని చెప్పిండు చూడు బ్రహ్మకు ఏమని, మీకు గుళ్ళు గోపురాలు ఉండొద్దు అని. అదే విషయంలో భృగు మహర్షి కూడా ఇస్తాడు కదా బ్రహ్మాజీకి. ఎస్. అవునా ప్రభుజీ? ఎస్ మాతాజీ. 2 సందర్భాల్లో అంటే మనకి ఈ మన సనాతన ధర్మంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఎన్ని యుగాలు? 4 యుగాలు. ఈ 4 యుగాలు అయిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ కలియుగం, మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. ఇట్లా రిపీట్ అవుతుంటాయి అన్నమాట. యుగాలు కల్పాలు రిపీట్ అవుతుంటాయి అన్నమాట. ఓకే. సో అట్లా రిపీట్ అయినప్పుడు ఒక కల్పంలో జరిగినటువంటి సన్నివేశము ఇంకొక కల్పంలో కొద్దిగా మార్పుతోటి ఉంటుందన్నమాట. ఓకే. అది ఒకటి. ఇంకొకటి రెండోసారి కూడా బ్రహ్మకి శాపం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇంతే డౌట్. అదే. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాలా సంతోషం. సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఏకాదశి శుభాకాంక్షలు. సో వీలైతే ఓకే ఆదివారం మనం ఇస్కాన్ నందనవనంకి వస్తే కలుసుకుందాం. ఇస్కాన్ హ్యాబిట్స్కి వచ్చినా కూడా కలుసుకుందాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. రామాయణం మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ప్రభుజీ?